ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీకి ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు టెన్షన్ ఉంది. ఇది వర్కౌట్ అయితే వచ్చే ఎన్నికల్లో తమ కొంప కొల్లేరే అన్న భయంతో సాధ్యమైనంత మేర ఈ పొత్తు ఫలితాలను డైల్యూట్ చేసేందుకు వైసీపీ తన వంతుగా ప్రయత్నాలు చేస్తుంది. అందుకే టీడీపీ నుంచి పొత్తులో భాగంగా జనసేనకు వచ్చిన సీట్ల విషయంలో ఆ పార్టీ నేతల కంటే వైసీపీ మంత్రులు, నేతలు చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. వైసీపీకి జనసేనపై ఏమాత్రం ప్రేమ ఉండదనే విషయం రాజకీయాలపై కనీస అవగాహన ఉన్న వారెవరికైనా తెలిసిన విషయమే. మరి అలాంటప్పుడు పొత్తులో భాగంగా జనసేనకు వచ్చిన సీట్లపై వైసీపీ ఎందుకు అంత హంగామా చేస్తుందంటే ఖచ్చితంగా జనసేన క్యాడరు, లీడర్లలో ఒకంత గందరగోళం సృష్టించి ఓటు ట్రాన్స్ఫర్ ఎంత మేర వీలైతే అంత చెడగొట్టడానికే ఈ ప్లాన్. వైసీపీ ప్లాన్స్ తోడు తమ వంతుగా ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్యలు కూడా దీనికి సహకరిస్తున్నారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే సాగుతుందనే చర్చ కూడా నడుస్తుంది. ఈ సమస్య ఇలా ఉంటే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల నేరుగా సీఎం జగన్పై డైరెక్ట్ అటాక్ చేస్తుంది. జగన్ తెస్తానన్న ప్రత్యేక హోదా ఏమైంది? పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? ప్రతి ఏటా జనవరిలో విడుదల చేస్తానన్న జాబ్ క్యాలెండర్లు ఎక్కడా అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. గత 5 ఏళ్ల కాలంలో జగన్ పరిపాలనా తీరుపై షర్మిల చేస్తున్న విమర్శలు వైసీపీని ఒకంత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎంతో కొంత వైసీపీ ఓటు బ్యాంకుకు గండి కొట్టడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇది ఎంత మేర ఉంటుంది అనే విషయం ఎన్నికల ఫలితాల తర్వాత కానీ తేలదు. మోడీతో స్నేహం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నారంటూ కూడా షర్మిల జగన్పై అటాక్ చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ, వైసీపీ రెండు ఒకటే అంటూ కూడా ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు. ఓవైపు షర్మిల టెన్షన్ వైసీపీ నేతలను వెంటాడుతున్న వేళ ఇప్పుడు మరో చెల్లెల రూపంలో జగన్కు కొత్త సవాల్ ఎదురుగాపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె సునీత శుక్రవారం నాడు ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి సంచలన వ్యాఖ్యలు చేయడం వైసీపీ వర్గాలను ఒకంత షాకు గురి చేసిందని చెప్పొచ్చు. ఈమె కూడా ఎలాంటి శషమిషలు లేకుండా డైరెక్ట్ అటాక్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి, జగన్కు ఓటు వేయొద్దంటూ ఆమె వ్యాఖ్యానించడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారిందని చెప్పాలి. హత్యా రాజకీయాలు చేసేవాళ్లు మనల్ని పాలించకూడదంటూ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను గత ఎన్నికల్లో వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకొని రాజకీయ ప్రయోజనం పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే వైసీపీకి పెద్ద సమస్యగా మారబోతోంది. గతంలో జగన్తో పాటు వైసీపీ నాయకులందరూ వైఎస్ వివేక హత్య వెనక టీడీపీ నేతలతో పాటు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ బహిరంగంగానే ఆరోపించారు. సిబిఐ విచారణలో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్లు బయటికి రావడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడినట్లయింది. సహజంగా హత్య కేసుల్లో ఎవరు ప్రధాన పాత్రధారులో 5-6 రోజుల్లోనే తేలుతుందని, కానీ తన తండ్రి విషయంలో 5 సంవత్సరాలైనా కూడా సిబిఐ విచారణ ఏమాత్రం ముందుకు సాగట్లేదంటూ సునీత ఆందోళన వ్యక్తం చేశారు. సిబిఐపై ఎవరు ఒత్తిళ్లు ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసంటూ ఆమె వ్యాఖ్యానించారు. సొంత వాళ్లను అంత సులువుగా అనుమానించలేమని, అందుకే తన తండ్రి హత్య కేసు విషయంలో జగన్ను కలిసినప్పుడు ఆయన తీరుపై తనకు ఎలాంటి అనుమానం రాలేదన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్, వైఎస్ భారతి పాత్రలు ఎంత మేరకు ఉన్నాయనేది విచారణ సంస్థలే తేల్చాలని ఆమె వ్యాఖ్యానించారు. తనకు అనుమానం ఉన్న పేర్లన్నీ కూడా ఇప్పటికే సిబిఐకి చెప్పినట్లు ఆమె తెలిపారు. జగన్కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరపున రంగంలోకి దూకిన వైఎస్ షర్మిలపై ఇప్పటికే వైసీపీ శ్రేణులు అటు సోషల్ మీడియాలోనూ బయట అటాక్ చేస్తున్నాయి. శుక్రవారం నాడు సునీత కూడా కొత్తగా తెరపైకి రావడంతో ఆమెకు కూడా ఈ ఇబ్బందులు తప్పవనే చెప్పొచ్చు. ముఖ్యంగా వైసీపీ అటు సోషల్ మీడియాలోనూ బయట ఆమెపై అటాక్ చేయడం ఖాయమనే అభిప్రాయం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.